జరగట్లే కాకపోతే అట్టగోలు అప్పులైన ఇప్పుడు ఎలా చేస్తాడంటావు మరి? ఎలా తీయకపోతే ఏం చేస్తాడా? మేము అందరం ఖాళీగా మంచిగా బరాబరికి వెళ్తాడా? కేసీఆర్ వచ్చినప్పుడు హైదరాబాద్ తెలంగాణలో వచ్చినప్పుడు ఇంత మూట ఉండే మనది. ఆ మూట అంత తోడిచే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏముండదు. ఆ మూట చిప్పలు గతి ఇంకా వడ్డీ కడతాడు. ఏం జరగట్లేదు రేవంత్ రెడ్డి. ఆయనకు అప్పులు గిప్పులు లేకపోతే సత్యశామల చేస్తున్నాడు తెలంగాణను. అంతేనా? ఆయన 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చి కాళేశ్వరం నీళ్ళు సస్యశ్యామలం చేసి తెలియజేస్తున్నాడు. ఏం చేసిండు? ఎక్కడక్కడే పడైంది. ఒక్కటి చేసిండు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇందిరాగాంధీ 60 రూపాయల పింఛన్ ఇచ్చింది. పోను 200 రూపాయల పింఛన్. 200 ఎన్ని దేశాలున్నాయి మనకు? ఆయన చాలలే. 9 జిల్లాలు 10 జిల్లాలు ఆంధ్రేనా మన ఆయనకి ఎక్కడ దొరుకుతావా? ఇప్పుడు కేసీఆర్ మనం మూట మీదకి వచ్చి 1000 ఇచ్చిండు. 2016 రూపాయలకు లొంగిపోయారు కానీ జనం. లేకపోతే ఓట్లు వేసేది కాదు పోయినసారి. లేకపోతే 16 రూపాయలకే 216 రూపాయలు ఇస్తారనగానే జనం లొంగిపోయింది. ఏదా మా గౌరేలు ప్రాజెక్ట్ వచ్చేప్పుడు ఆ గౌరేలలో ముంచిండు. అట్లా వాళ్ళనే బతుకురు. మరి పెద్ద మనిషి పెంచిన పెన్షన్ ఏమే అడుగుతున్నాను. నువ్వేమో పెన్షన్ రాకుండా సరే పెన్షన్ సూదిస్తాడా? ఇప్పుడు 5,000 రూపాయలు రైతు బంధువు ఇచ్చాడు. ఇంకో 1000 పెంచాడు. కాకపోతే రేవంత్ రెడ్డి అంటే పెద్ద పెద్దలను వాడబెట్టాడు. 20 ఎకరాలు 30 ఎకరాలు వాడబెట్టాడు. వాళ్ళకే బాధ వాళ్ళ బాధ కదా. ఇదే కరెక్ట్ అంటవా? ఇదే కరెక్ట్. బక్కోడు బతకాలి బలిచినోడు ఏందా? బలిచినోడు ఎంత బతుకుడు? బక్కోలో బతకాలి. బక్క ఆసాగి బతకాలి. ఈయన లాగుడికి నేను బక్కోడు కాదా? లోపల చూస్తే అక్కడ ఇంటి వెనక చూడు. కానీ ఇంటి వెనక చూడవా? అంతేనే. రేవంత్ రెడ్డి ఏం జరగట్లే కాకపోతే అట్టగోలు అప్పులైన. ఇప్పుడు ఎలా చేస్తాడంటావు మరి? ఎలా తీయకపోతే ఏం చేస్తాడా? మేము అందరం ఖాళీగా మంచిగా బరాబరికి వెళ్తాడా? నేను రైతును. నేను చెప్తా పాటు ఇంకోటి. పోయినసారి ఒక్కొక్క బస్తాకు నేను రెడ్డినే. ఒక్కొక్క బస్తాకు 4 కిలోలు కొట్టిండు ఈయన కేసీఆర్. ఈయన కొడతలేడు. ఇప్పుడు రైతులందరూ గోసపడుతారు. కేసీఆర్ పోయినాకనే వాళ్ళు అంటారు ఏం గోసపడరా? ఏం గోసపడు? ఆయన గట్టె మూలిగినాయి బత్తాలు, ఈయన గట్టె మూలిగా. తక్కువ పండించినావా? అన్ని వాటిలే. తెలంగాణ మొత్తం కర్నాటక జిల్లా ఎక్కడనే పత్తి పెట్టినోడే వాడున్నాడు. పంజాబ్ దాటిపోయింది ఇప్పుడు తెలంగాణ. గట్ల కదా బాబు. ఇప్పుడు వడ్లు కొద్ది వండించినావా? ఎటు పెట్టినా వరే. ఇంకో పంటే కదా. రేవంత్ రెడ్డి ఏం చేయవాలి? కేసీఆర్ ఏం చేయవాలి? అడగోలు అయినాక. కానీ ఒకటి మజా చేసాడు. బస్తాకు కిలో వడ్లు కిలో తరుగు తీసిండు అంతే. అవి ఆయన 4 తీసిండు. ఆయన ఫామ్ హౌస్ కట్టినట. ఆమె మంచిది. ఇంటికెళ్ళి వెళ్ళింది ఆమె మంచిది. లేకపోతే మరి పంచాయతీ చెప్పకపోయినా పెద్ద మనిషి నన్ను తీసుకుపోతారా? నన్ను దేకుతారా? ఉసులాలు దేకరా? అక్కడ దేకుతారా? కేసీఆర్ ముందర వెళ్ళకపోతే పంచాయతీ చెప్తావా? బరాబర్ చెప్తా. కవిత మంచి పని చేసింది, అవతలకి వెళ్ళింది. అంతేనా? ఇప్పుడు ఇంకొక ఉన్నది చూసినావా? కేటీఆర్ హరీష్ రావు. మా ముసలోడు పక్కకుండు కదా. నేనన్నా ఎక్కుతా ఉన్నారు. అట్లా చూస్తారు. బరాబర్ చూస్తారు. పెద్ద మనిషికి ఎదురు చూస్తారు. పెద్ద మనిషి మంచోడే. కానీ కుక్కలు తగిలి 4-5 ఎంబడి తలిగిన ఏం చేసారు. కేసీఆర్ వచ్చినప్పుడు హైదరాబాద్ తెలంగాణలో వచ్చినప్పుడు ఇంత మూట ఉండే మనది. ఆ మూట అంత తోడిచే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏముండదు. ఆ మూట చిప్పలు గతి ఇంకా వడ్డీ కడతాడు. ఎలా ఇస్తాడు? ఈ రెడ్డికి ఎన్నికలకు ముందు కాలొచ్చి నీకు ఇంత ఫుల్ చెప్తా 1 లక్ష రూపాయలు ఇస్తా అంటే ఈ రెడ్డి మారడా? నేను దాయటోని కాదు. నేను ఒక్కనే. అందరు తాగుతాను. కోటి తాగుతాయి చెప్తారు మాట. కానీ నేను 1 కోటి రూపాయలు ఇస్తే మారుతావు? 1 కోటి రూపాయలు ఇచ్చినా మారని. నేను నా సర్వీస్ చెప్పానా? ఫస్ట్ కాంగ్రెస్ ఆవులాగా అప్పటి సందున్నా ఆవులాగా కాడెడ్ల బండి, కాడెడ్ల గుర్తు నాగలి అది పోయినాక ఇప్పుడు చెయ్యొచ్చింది. అయినా మారలే. నేను రేవంత్ రెడ్డి డోకాలే ఇంకా పొన్న ప్రభాకర్ అయితే డోకాలి.